మీకు బెదిరింపు కాల్స్ లాంటివి ఏమైనా వచ్చాయా? ఇటు పొలిటీషియన్స్ కాంచి గానీ, లేదంటే విద్యాసాగర్ తరపు నుంచి గానీ? వచ్చినాయి. థ్రెట్స్ ఉందా మీకు? బెదిరింపులకు భయపడే రక్తం కాదు మన తెలంగాణ బిడ్డలమ్మ, ఉమ్. చాకలి ఎల్లమ్మ, దొడ్డి కోమరయ్య ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల రక్తంతో తడిసిన నేలపై పుట్టినమ్మ. అసలు మీ ఇలాంటి పిచ్చకుంట్ల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. ఇంకా కేసులు పెట్టాలనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అన్ని పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టుకోమను. జైల్లో ఉండడానికైనా సీతక్క మా అక్క నాకు జైల్లో తమ్ముడు జైల్లో పెట్టాలని అనిపిస్తే అక్క కోసం నేను జైల్లో ఉండడానికి సిద్ధం. కానీ ఈ దొంగ మాత్రం యాక్సెస్ ఇవ్వను. వీటి వల్ల ఖచ్చితంగా వీళ్ళు ఎంక్వైరీ చేయాలి, జైల్లో పెట్టేంత వరకు పోరాటం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారంకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలని, మహిళలని, కోటి మహిళలని కోటేశ్వరం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి శ్రీనిధి ఇష్యూ అసలు మంచి ట్రెండింగ్ లో ఉంది. శ్రీనిధి నిధులు అసలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరు దోచుకుంటున్నారు, ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి రామ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. రండి అన్న నమస్తే. ఎలా ఉన్నారు? అసలు శ్రీనిధి నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎక్కడైనా ఏ సంస్థకైనా ఎండీగా ఉండాల్సిన అతను 3 years లేదా 5 years ఉండాలి. కానీ ఇతను గత 16 సంవత్సరాల నుంచి విద్యాసాగర్ అనే వ్యక్తి ఎందుకు ఉంటున్నాడు? గత ప్రభుత్వంలో ఇతనే ఎండీగా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఓకేనా, క్వశ్చన్ ఏంటంటే ఈయన ఉండడమే అనార్హతతో దొంగ జీవులతో ఉంటున్న వ్యక్తి ఈయన దొంగ విద్యాసాగర్ రెడ్డి. ఓకే, నిబంధనలు మీరు పట్టుకున్న పేపర్ అవును. బైలాస్ అనేది కోఆపరేటివ్ తెలంగాణ రూల్స్ ప్రకారం 58 years వరకే ఉండాలి ఆఫీస్ క్యాడర్ వ్యక్తి. ఓకే, ఈ రోజు 70 ఏళ్ళు అయినా కూడా కొనసాగుతుంది. స్టాప్ బైలాస్ అనేది ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేయాలంటే ఏపీలో ఇప్పటివరకు 5 MDలు మాట్లాడి ఒక పారదర్శకమైన కమిటీతో ఏర్పాటు చేసి అక్కడ 5 MDలను 1 year వ్యాలిడిటీతోనే మాత్రమే, కాల పరిమితితో మాత్రమే అక్కడ 5 MDలు మారింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 5 MDలు చేంజ్ అయ్యారు. ఇక్కడ మాత్రం గత 16 సంవత్సరాల ఇతను ఒక్కడే ఏకఛత్రాపత్యంగా నేనే రాజు నేనే మంత్రి అనే చందంగా ఈయన చెప్పిందే వేదము, ఈయన చెప్పను నిన్ను అందరే వేస్ట్ గాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు. ఈయననే తోపు అనుకుంటాడు. కానీ ఈయన చేసేవన్నీ ఈయన రూల్స్ పెడతాడు, పాటించాడు. ఈయనకు వచ్చే వరకు రూల్స్ వర్తించాలి. కింది స్థాయి ఎంప్లాయీస్ మాత్రం రూల్స్ వర్తిస్తాయి. శ్రీనిధి రిజిస్టర్ అండర్ 1964 కోఆపరేటివ్ అని కోర్టులో చెప్తారు. మళ్ళీ ఈ 1964 కోఆపరేటివ్ యాక్ట్ ఏం చెప్తుంది? 58 years వరకు ఉండాలి. నువ్వు ఎందుకుంటున్నావు? 71 years 70 పైనే ఉంటాయి. పేరు చూస్తే తెలుస్తలేదు, ఆయన 70 years పైనే ఉంటాయి. అంటే మొన్నదాకా ఏంటంటే రావుల ప్రభుత్వం పోయింది, ఇప్పుడు రెడ్ల ప్రభుత్వం, అంటే మొత్తం రెడ్లే. ఇది ఏదైతే ఇప్పుడు శ్రీనిధికి సంబంధించి ఉందో పంచాయతీరాజ్ శాఖ సీతక్క గారు మినిస్టర్ ది. మరి సీతక్క గారిని మీరు కలవడం జరిగింది. సీతక్క గారు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? అసలు సీతక్క గారు ఫస్ట్ లో మంచిగానే హామీ ఇచ్చారు. మరి అక్క ఎవరికి తలొగ్గి ఈ రాక్షసుని పెట్టుకొని అక్క చెడ్డ పేరు తెచ్చుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. అక్క మంచి విజ్ఞతతో ఉన్న వాళ్ళు, మంచి పరిపాలన దక్షత ఉంది, ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. అసలు ఒక ఆడబిడ్డ ప్రజల మంచి పేరు కూడా ఉంది. ఒక ఆడబిడ్డ ఈ స్థాయి వరకు మాకందరికి ఆదర్శం. మేము అక్కని ఆదర్శం తీసుకోవాలి. కానీ ఇలాంటి లుచ్చగాల వల్ల అక్క మొత్తం చెడిపోతుంది. మరి దీని వెనకాల ఎవరున్నారు అనేది అక్కకు తెలియాలి. దీన్ని నాకు సమాధానం చెప్పకపోవచ్చు అక్క, గానీ ఇవి మహిళల సొమ్ము. ఇది మా ఇంట్లో సొమ్ము లేకపోతే మీ ఇంట్లో సొమ్ము కాదు, మహిళలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దానికోసమైనా అక్క సమాధానం చెప్పి ఈయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము పదే డిమాండ్ చేస్తున్నాం. రేపు కూడా అదే డిమాండ్ చేస్తాం. యాక్షన్ తీసుకునేంత వరకు కూడా ఈ వీడియోస్ అనేవి కానీ ఇవి కానీ కంటిన్యూస్ గా పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇతను ఎవరైతే విద్యాసాగర్ రెడ్డి ఉన్నాడో ఇతనితో పాటు ఇప్పుడు సీతక్కకు సంబంధించింది శాఖ. మరి ఇతనితో సీతక్క గారు ఏమన్నా కుమ్మక్కై ఉంటారా? అంటే మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు మీకు భరోసా ఇచ్చా అన్నారు, తర్వాత ఇప్పుడు మరి ఎలాంటి స్పందన లేదంటున్నారు. అవును, అయితే అది అక్కకు తెలియాలి. ఇప్పుడు నాకు సమాధానం చెప్పొద్దు, నేను పదే చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రదేశం ఎంక్వైరీ చేసి ఈయన అనేక అక్రమాలు చేసిండ్రు. గత గవర్నమెంట్ లో బీఆర్ఎస్ నేను వచ్చిన బడే అన్ని కక్కిస్తా అని చెప్పేసి ఓఎన్ఎమ్మ అంత మాట్లాడిండు ఈయన రేవంత్ రెడ్డి. మళ్ళీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి ఒకటే. అది ఉంటే ఉండకపోక అందరూ అట్లనే ఉండరని నేను అనట్లేదు. ఇప్పుడు ఈ విషయము ఆయనకు తెలిసిందో తెలియదో నాకే తెలియదు. నేను ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మినిస్టర్లని అందరినీ కలిసిన, ఒక సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు. అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నా కానీ దొరకట్లేదు. సార్ బిజీ ఉంటారు కదా, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి మేము
దొరికితే అపాయింట్మెంట్ కోసం నేను ప్రతిరోజు నేను ట్రై చేస్తూనే ఉన్నా. ఏదో ఒక రోజు దొరుకుతుందని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ప్రజా ప్రభుత్వము ప్రజల వద్దకే పరిపాలన అన్నారు. ప్రజావాణి పెట్టిర్రు, గడిల పాలన సాయి. అప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ప్రజల్ని కలవలేదు. మరి ఈ రోజు ఇంతమంది ప్రజలను కలుస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ సమస్య ఎందుకు ఇంతవరకు ఉంటుంది? ఒక చిన్న సమస్యను సాల్వ్ చేయలేని వాళ్ళు ఇంత జరుగుతున్నాయి. ఈ విషయంలో ఇంత కొట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే ఇతను విద్యాసాగర్ రెడ్డి ఉన్నారో ఇతను ఎంప్లాయీస్ ని కూడా చాలా ఎంప్లాయీస్ ని కూడా హెరాస్మెంట్ చేయడం, చాలా ఇబ్బందులు పెట్టడం లాంటివి చేసినట్టు నిజమేనా? నిజమే, 100%. నేనే ఎంప్లాయీని. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను కొట్లాడుతున్నప్పుడు నన్నే ఇంట్లో ఇబ్బంది పెడుతుంటే నేను బయటకు వచ్చి కొట్లాడేవాడిని అంటే అసలు ఏం తెలియని ఎంప్లాయీస్ కానీ అమాయకులను కానీ ఎంత ఇబ్బంది పెట్టిర్రు. దళిత మహిళలకు వాష్రూమ్ కు లాకేసుకొని అటవిక సమాజం సృష్టించిన విద్యాసాగర్ రెడ్డి ఒక ఆంధ్ర ఎంప్లాయీని పెట్టుకొని డిగ్రీ కూడా సరిగ్గా లేని ఒక ఆంధ్ర ఎంప్లాయీని ఈ రోజు వరకు సంస్థ నాదే అన్నట్టు ఆమె విర్రవిగిపోతుంది. ఆమె మాటలకు అదుపు ఉండదు. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా ఇష్టం ఉన్నట్టు ఫోన్ లో మాట్లాడుతుంది. ఆమె మీద ఎవరు యాక్షన్ తీసుకునేటోళ్ళు. అలాంటి ఎంపీ ఎమ్మెల్యేతోనే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సామాన్య ఉద్యోగులు వాళ్ళు ఎలా ఈమె మీద యాక్షన్ తీసుకోగలుగుతారు? ఈయన మొత్తం ఆమెను పెంచి పోషిస్తుంది. నేను మర్మం సూత్రంధారి అంతా ఈ వ్యక్తి ఆమెకు బిల్లా కొనిచ్చిండు. ఇంకా ఏదో రకరకాలుగా ఉన్నాయి మనకు తెలియదు. సో ఆమె చేసిన అరాచకాలు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బతుదెరు కోసం మన రాష్ట్రానికి వచ్చి 5,000 జాబ్ కూడా పనికిరాలను తీసుకొచ్చి ఈ విద్యాసాగర్ రెడ్డి అనే దొంగ వీడు అర్హత లేని వాళ్ళని అధికార అందలం ఎక్కించి వాళ్ళని మన తెలంగాణ బిడ్డల మీద ఉసుకొలిపి ఈ రోజు రోడ్ల పాలు చేసిండు. ఒక తెలంగాణ వ్యక్తి అయ్యిండు. ఇప్పుడు ఏదైతే శ్రీనిధి నిధులు ఎర్రబెల్లి దయాకర్ అతను తన పాలకుర్తి నియోజకవర్గానికి ఈ శ్రీనిధి నిధుల్ని మలుచుకొని అక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పి చెప్పడం జరిగింది. మీరు కూడా చాలా సార్లు ఎర్రబెల్లి దయాకర్ గారిని కలవడానికి ప్రయత్నించారంటారు, మరి కలిసారా? లాస్ట్ టైం కలిసినాము. అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చిరో ఇవ్వలేదో అప్పుడు మాకు క్లారిటీ తెలియదు. ఇదంతా ఆర్టీఎల్ అవి పెట్టడానికి కొన్ని బయటకు వచ్చినవి. తర్వాత అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందని అంటే మేము అప్పుడు మా సమస్యల కోసమే కొట్లాడినాం. మా ఎంప్లాయీ సమస్యల కోసం మాత్రమే కొట్లాడే క్రమంలో ఇవాళ బయటకు వచ్చినాయి. మరి ఎందుకు మీరు ఒక మంచి పని గురించి మీరు మీ సొంత లాభం గురించి మీరు కష్టపడట్లేరు, ఫైట్ చేయట్లేరు, మీరు ఏదో లేనిపోని ఎలిగేషన్ తీసుకొచ్చి మీరు రుద్దట్లేరు. ఇలాంటి టైంలో మీకు అండగా ఉండాల్సిన ఎంప్లాయీస్ ఎందుకు మీకు అండగా ఉండట్లేదు? స్వతంత్ర ఉద్యమంలో కూడా చాలా మంది పాల్గొన్నారు. స్వతంత్రం రాకుండా పోలేదు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వెనుక ఉంటారు, ముందుకు రావట్లేదు. ఇంత పోరాటం చేయడానికి నా వెనుకలో ఉంటారు. నేను చెప్తే కూడా మళ్ళీ వాళ్ళ మీద వీడు చాలా అలిగేషన్స్ పెట్టి ఒక సమస్య వచ్చిందంటే సాల్వ్ చేయాలి. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే తను చేస్తూ మిగతా వాళ్ళను ఫాలో చేయాలి. ఈయన చేయకుండా ఆయన రూల్స్ పెట్టి నాకు రూల్స్ వర్తించవు, నేను దైవాంశ సంబూతిని అని మాట్లాడడం కరెక్ట్ గా. ఎంప్లాయీస్ అందరూ టచ్ లో ఉన్నారు. అందరూ కూడా రేపు ఈ వ్యక్తి పోయిన రోజు ఈ వ్యక్తి పైన ఆరోపణలు ఎన్ని వస్తావో మీ మీడియాలనే చెప్తాయి. నా నోటితో నేను చెప్పలేదు. మీకు బెదిరింపు కాల్స్ లాంటివి ఏమైనా వచ్చాయా? ఇటు పొలిటీషియన్స్ కాంచి కానీ లేదంటే విద్యాసాగర్ తరపు నుంచి కానీ వచ్చినాయి? మీకు బెదిరింపులకు భయపడే రక్తం కాదు మన తెలంగాణ బిడ్డలము. చాకలి ఎల్లమ్మ, దొడ్డి కోమరయ్య ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల రక్తంతో తడిచిన నేలపై పుట్టినాము. అసలు ఇలాంటి పిచ్చకుంట్ల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. ఇంకా కేసులు పెట్టాలనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అన్ని పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టుకోమను, నాకేం అభ్యంతరం లేదు. ఈ మహిళల కోసము జైల్లో ఉండడానికైనా సీతక్క మా అక్క నాకు తమ్ముడిని జైల్లో పెట్టాలని అనిపిస్తే అక్క కోసం నేను జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉంటాను. కానీ ఈ దొంగకు మాత్రం యాక్సెస్ ఇవ్వను. వీని వల్ల ఖచ్చితంగా వీడిని ఎంక్వైరీ చేయాలి. వీడిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం ఆగదు. అసలు మీ జాబ్ ఎందుకు తీసేశారు? జాబ్ ఎందుకు తీసేసారంటే ఇట్లనే అక్రమాలు క్వశ్చన్ చేయొద్దు. మీరు క్వశ్చన్ చేశారు? క్వశ్చన్ చేయొద్దు. ఎవరైనా సరే క్వశ్చన్ చేయకుండా నువ్వు రాజు, నువ్వు ఇంద్రుడు, నువ్వు సూర్యుడు అని అంటే నేను నీ కింద బానిస పెట్టుకుంటారు తప్ప క్వశ్చన్ చేసి నేను అందరూ లీవ్ పెట్టినట్టు నేను లీవ్ పెట్టిపోయి యాజ్ పర్ రూల్ ప్రకారం హెచ్ఆర్ ప్రకారం పోతే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఫారెన్ టూర్లు పోయి సంస్థ సొమ్మునంతా అక్కడ డబ్బు చేసుకొని వచ్చి మళ్ళీ అదే పోస్ట్ లో జాయిన్ అయ్యాను. వాళ్ళకు రూల్స్ వర్తించినప్పుడు నాకెందుకు వర్తించో ఇందట్టు నాకు లీవ్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత నేను యూనియన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను వల్ల కొట్లాడుతున్నా అనే అక్కసుతోన విద్యాసాగర్ రెడ్డి ఓర్చుకోలేక ఇదంతా కావాలని నా మీద. అసలు శ్రీనిధి వడ్డీ లేని రుణాలు ఎందుకు ఇవ్వట్లేదు? వడ్డీ లేని రుణాలు శ్రీనిధి అక్క ప్రతిరోజు మీటింగ్ లో చెప్తుంది. పంచాయతీ ఎలక్షన్ బిఫోర్ కూడా అక్క 450 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, మహిళలను కోటీశ్వరులు చేస్తున్నాం అని అక్క చెప్తుంది. మళ్ళీ వీడు ఇవ్వాలి కదా. మరి ఎడిపోతున్నాయి డబ్బులన్నీ? అసలు ఈ సమాధానం చెప్పాలి. పర్సనల్ గా స్కీమ్స్ లాంటివి ఏమైనా పెడుతున్నాం? ఆయన పర్సనల్ స్కీమ్ కాదు. ఈయన చేసిన స్కామ్లు ఏం చేస్తారంటే ఆ నల్గొండ పోతాడు, ఈ నిజామాబాద్ పోతాడు, ప్లాట్లు కొండి రిజిస్ట్రేషన్ చేయించుకొని విల్లాలు కొన్ని వస్తాడు తప్పించి ఏదైతే మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుందో ఏదైతే ఫ్రాడ్ చేస్తుర్రో ఆడికి వెళ్ళేసి నువ్వు
పెద్దరికంగా పెద్ద మనిషి అయి ఉండి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత పోయి నువ్వు తిష్ట వేసి 4 లక్షలు జీతం తీసుకుంటూ వేల మంది ఎంప్లాయీలను ఉసురు దోసు లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉసురు పోసుకుంటున్నావు కదా నువ్వు ఈ రోజు. అసలు శ్రీనిధి అంటే ఏంటి అసలు? అంటే చాలా మందికి ఒక 2 సంవత్సరాల నుంచి మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేసిరో ఫైట్ చేయడం, 2 సంవత్సరాల నుంచి శ్రీనిధి అనేది కొంచెం ట్రెండింగ్ లో ఉంది. అసలు శ్రీనిధి అంటే ఏంటి అసలు? శ్రీనిధి అంటే పేద మహిళల కోసము, పేద మహిళలను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావడం కోసము అప్పట్లో ఉన్న షేర్ మామూలను మైక్రో ఫైనాన్స్ కానీ ఇవన్నీ వేధిస్తున్నాయి మన తెలంగాణ ఆడబిడ్డలను అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో అప్పుడున్న వైఎస్ గవర్నమెంట్ ఆంధ్ర వ్యక్తి అయినా సరే దీనికి ఒక మంచి సంస్థ ఉండాలనే ఉద్దేశంతో ఆయన స్థాపించిన, ఇప్పుడు ఎట్లా అంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఇలాంటి దొంగలు ఇప్పుడు దూరి సంస్థ యొక్క లక్ష్యాలను నిర్వీర్యం అయిపోయినాయి. ఈ రోజు ఎన్పిఏ దాదాపు 1500 కోట్ల పైనే ఉంటుంది. ఎందుకు ఎన్పిఏ ఉంటుంది? నువ్వు సరిగ్గా జిల్లాలు తిరగక, నువ్వు రివ్యూ మీటింగ్ కరెక్ట్ పెట్టక, నువ్వు ఎక్కడికి వచ్చినా స్టాఫ్ లేక, నీ వల్లనే స్టాఫ్ డిస్టర్బ్ అయిపోయారు. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు సంస్థను. కేవలం ఈ సంస్థ అస్తవ్యస్తం కావడానికి మెయిన్ రీజన్ సూత్రధారి పాత్రధారి ఒకే ఒక్కడు విద్యాసాగర్ రెడ్డి. ఉద్యోగస్తులను చాలా ఇబ్బంది పెడుతుండే వాస్తవంగా. ఇప్పుడు ఇది ఏదైతే శ్రీనిధి అనేది ఉందో ఎంప్లాయీస్ ఎలా కాంట్రాక్టా? దీన్ని మేము రిక్రూట్మెంట్ ద్వారా జరిగింది. యాజ్ పర్ శ్రీనిధి రిజిస్టర్ అండర్ కోఆపరేటివ్ సొసైటీ సెక్షన్ 116(28) ప్రకారము మేము ఒరిజినల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీ పర్మనెంట్ జాబ్. ఈ విద్యాసాగర్ రెడ్డి ఆ శ్రీనిధి రిజిస్టర్ అండర్ కోఆపరేటివ్ అనేది యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ మీ పేపర్ మీద ఉన్నటువంటి 58 సంవత్సరాల వరకే నేను రిటైర్మెంట్ కావాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో అది ఇంప్లిమెంట్ చేయకుండా మమ్మల్ని కాంట్రాక్ట్ అని పెట్టి వీని పదవి కాపాడుకోవడం కోసం తన సొంత లాభం కోసం కొంతమంది బలి చేస్తుంటారు. సొంత లాభం కోసము 400 మంది ఉద్యోగులు పుట్టగొట్టిన దుర్మార్గుడు. అసలు మీకు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? నిజంగా ఇవి మీ దగ్గర ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఇవన్నీ మీరు కావాలని ఎలిగేషన్ చేస్తున్నారా? పక్కా ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? పక్కా ఆధారాలు ఉన్నది. ఇది నేను కాదు, గవర్నమెంట్ ఇచ్చిన జీవో. ఇది మా ఇంట్లోకి వెళ్ళించో ఎవరి ఇంట్లోకి వెళ్ళించో ఇచ్చింది. ఇది గవర్నమెంట్ జీవో ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చిన జీవోనే గవర్నమెంట్ ఎంక్వైరీ చేయలేదంటే ఒక సాక్షాత్తు మినిస్టరే ఈ జీవో ఇచ్చింది. ఇన్ని అక్రమాలు చేసిండు ఈ పెద్ద మనిషి అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఈ వ్యక్తి మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత కన్సర్న్ మినిస్టర్ మీద ఉంటది, అందరి మీద ఉంటది. కానీ ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ చేయలేదు. ఎంక్వైరీ చేయకపోవడానికి మతలబ్ ఏంటి? ఇది అసలైన ఎంక్వైరీ, ఇది ఆధారం ఇదే అని నేను చెప్తున్నా. ఫస్ట్ నుంచి నా అలిగేషన్ ఫస్ట్ నుంచి ఇదే. ఇది నువ్వు ఆపించుకున్నప్పుడే ఇందులో 100 కోట్ల స్కామ్ జరిగింది. ఇది నువ్వు అంత శుద్ధపూస. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి అటు గొప్ప గొప్ప వ్యక్తులు ఒక రైలు ప్రమాదం జరిగితే రాజీనామా చేసిన గొప్ప వ్యక్తులు మన దేశంలో ఉన్నారు. మళ్ళీ నువ్వు ఆరోపణలు చేసినప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు నువ్వు పూర్తిగా పారదర్శకంగా 2 నెలలు నేను పక్కకు తప్పుకుంటున్నా, నేను 15 సంవత్సరాల నుంచి సంస్థను తీర్చిదిద్దిన, ఈ తెలంగాణ మహిళలకు న్యాయం చేసిన అనే చిత్తశుద్ధిని లోపల ఉంటే ఈ రోజు నువ్వు ఎంక్వైరీ చేయించుకొని నేను శుద్ధపూసను అని చెప్పి నువ్వు సత్యవరకుండు ఎవడొద్దంటు. నాలంటోడు బయటకు వచ్చి ఇలాంటి అలిగేషన్ చేస్తే మీలాంటి వాళ్ళే యాక్సెస్ ఇవ్వరు. తెలంగాణ ప్రజలు కూడా నన్ను ఇబ్బంది పెడతారు. అంటే ఒక శ్రీనిధి విషయాలని ఇతని ఒక్కడి వల్ల, విద్యాసాగర్ అనే వ్యక్తి వల్ల టోటల్ ఎంప్లాయీస్ 400 పైచలకు ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ గవర్నమెంట్ కు చెడ్డ పేరు వస్తుంది. సీతక్క గారు అంటే సీతక్క గారి మీద ఒక మంచి ప్రజల్లో ఒక మంచి పేరు ఉంది సీతక్క గారికి. సీతక్క గారు అంటే పేదల మనిషి, కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగింది, ఒక ఎమ్మెల్యే నుంచి ఒక మినిస్టర్ అయిందని చెప్పి ఒక మంచి పేరు ఉంది. మరి ఆల్రెడీ బ్రదర్ మిమ్మల్ని కల్చర్ అంటే మీరు భరోసా కూడా ఇవ్వడం జరిగిందంట. మరి మీరు ఇప్పుడు ఎందుకు పట్టించుకోటే ఇష్యూని? ఒక ఎండీకి మీరు భయపడాల్సిన అవసరం ఏంటి? మీరు తలుచుకుంటే ఎంత చెప్పు ఇతన్ని అయినా ఒక 5 years 3 లేదా 5 years ఎండీగా ఉండాలి. అలాంటిది 2011 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 2026 దగ్గర 16 సంవత్సరాల దాకా ఒక్క అతనే ఎంపీగా ఎలా కొనసాగుతాడు? అసలు ఎందుకు? అసలు ఏం జరుగుతుంది? మీరు ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారం రావడం జరిగింది, ప్రజలకు మంచి చేస్తారని చెప్పారు, కోటి మహిళలను కోటేశ్వర్లు చేస్తాను. కోటి మహిళలను కోటేశ్వర్లు చేసేమో కానీ ఈ మహిళలకు రావాల్సిన అమౌంట్ అసలు ఎక్కడికి పోతుంది? శ్రీనిధి నిధులు ఎవరి పాలవుతుంది? అదేంటి? తన సొంత లాభం కోసం ఇంతమంది ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మీరు పట్టించుకొని న్యాయం జరగాలి. ఈ రాము గారిని ఇబ్బంది పెడుతున్నారు. సరే, ఇతని తరపున మేము ఫైట్ చేస్తాం. ఎందుకంటే ఇతను ఇప్పుడు లేనిపోని ఎలిగేషన్స్, నిజంగా దాంట్లో తప్పు ఉంది, కావాలని ఇతను ఫేమస్ అవడం కోసం వచ్చి ఇలా చేస్తున్నంటే మాత్రం ఇతను అరెస్ట్ చేయండి. కానీ అసలు ఏంటనేది ఇచ్చారో ఒకసారి జరిపించండి. ఇతను 16 సంవత్సరాల నుంచి ఎలా కొనసాగుతాడు ఒక ఎండీ ప్లేస్ లో? చూద్దాం ఏం జరుగుతుందో. ఇదే ఇష్యూ గురించి మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. అసలు ఏంటనేది ఇంకా డీప్ గా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం.